వర్క. అన్నీయు చేయదగినవి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. నువ్వు వెళ్ళేటువంటి ట్రైనింగ్ దానియేలు ఎళ్ళిన కంటే గొప్పదేం గాదు. మనం వెళ్ళేది సింపుల్. దానియేలు ఎళ్ళిందెక్కడ? అది ఎవరి దేశము? శత్రు దేశంలోనికెళ్ళాడు. ఆళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు శత్రువులు. ఎవరైనా దానియేలు పక్కన మాట్లాడేవాడుండా? ఇది గాకపోతే ఇంకొకటేమన్నా ఉందా ఆడ? అదే చచ్చినట్టు ఆడనే ఉండాలి. నీకిది కాకపోతే ఇంకొక ఆఫర్ ఎన్నో వస్తాయి కదా! ఇప్పుడు ఈ పని చేయకపోతే ఇంకో పని చేసుకోవచ్చు. ఆ పని చేయకపోతే ఇంకో పని చేయొచ్చు. ఏ పని చేయకపోతే ఇంటికొచ్చి పొలం నాటుకొని బతకవచ్చు. నిన్ను అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. కానీ అక్కడ ఏ అవకాశం లేదు. కానీ యవ్వన కాలంలో ఉన్నటువంటి దానియేలుకు మనసులో ఏమనిపించిందంటే, దేవా! ఇదిగో అపవిత్రమైన ఈటిని నేను తిని నేనేమైపోతాను? నేను అపవిత్రుడినైతే నువ్వు నన్ను పుట్టించినందుకు నాకు అర్థముందసలు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి చెప్తాను. పౌలు గారన్నాడు, అన్నియు అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను మీరేమనుకోవద్దు. నేను బీర్ షాప్‌కెళ్ళి బీరు గ్లాసులో పోసుకొని తాగుతుంటే నా గొంతేమన్నా పట్టుకుంటదా? ఎవరు తాగినా బీర్ తాగొచ్చు. ఏ నేను వ్యభిచార గృహంలోనికెళ్ళి పాపం చేస్తుంటే నన్ను ఎవరైనా ఆపుతారా? చేయొచ్చు యాడికైనా పోయి ఫ్రీగా. నా సెల్ ఫోన్‌లో దరిద్రమైనయన్ని మాట్లాడుతుంటే ఎవరైనా సెల్ ఫోన్ మానుకుంటే, "ఏయ్! నువ్వు ప్రార్థనకు పోయాడు" అని సిమ్ నెట్‌వర్క్ కటిక్కన కట్ అవుద్దా? చేయొచ్చు నువ్వు. ఛాన్స్ నీకుంది. నిన్ను అడిగేవాడు లేడు ఎవరిక్కడ. కానీ నీలో ఒక కండిషన్ పెట్టుకోవాలి. నేను దేవుని బిడ్డను అని. నీలో ఉండాలి ఆ పద్ధతి. ఒకళ్ళు చెబితే రాదిది. నీలో రావాలి ఈ తత్వము. ఈ దానియేలులో ఏ తత్వం వచ్చిందంటే, అయ్యా! మేము దేవుని అంటే సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డలము గనుక అపవిత్రమైనవి మేము ముట్టుకోమని చెప్పాలంతే. వాడు క్లోజ్ ఫ్రెండ్ అయినా పర్వాలేదు. వాడు మీ సొంత చెల్లెలైనా పర్వాలేదు. నిన్ను కన్న తల్లయినా, నిన్ను కట్టుకున్న భర్త అయినా, నిన్ను కట్టుకున్న భార్య అయినా, నీ తోడ పుట్టినోడైనా చెప్పాలి. అపవిత్రమైనవి మేము ముట్టుకోము. ముట్టుకోనంటే ఏమంటాడు? రేపొద్దున మా పెళ్ళికొద్దంటాడు. నీ పెళ్ళికి నేను రావాలని ఏం లేదుగా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే సార్ నేనెందుకు పెళ్ళికి అదే గదా! వాళ్ళదే అంటారు గదా! చాలా మంది ఏమంటారో తెలుసా? అప్పుడప్పుడు